ఫ్రెండ్స్ రాష్ట్రంలో ఐపీఎస్ అరెస్ట్ తీవ్ర కోపంలో సీఎం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసే వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కీలక విషయం బయటకొస్తోంది. ఇప్పటికీ ఈ కేసులో ఎస్ఐబి డీఎస్పీ ప్రణీత్ రావు, మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు భుజంగరావు, తిరుపతనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రణీత్ రావు కస్టడీ ద్వారా కీలక విషయాలను రాబట్టడంతో దర్యాప్తు బృందం దూకుడుగా వ్యవహరిస్తోంది. అయితే ఈ వ్యవహారంలో ఏవో నిందితుడిగా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ టీవీ ప్రభాకర్ రావు కోసం పోలీసులు వెతకడం మొదలుపెట్టారు. ఆయన అమెరికాలో ఉండడంతో పోలీసులకు ఒకంత కష్టమైంది. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ కేసులో బిగ్ అప్డేట్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ కేసు వ్యవహారంలో ప్రభాకర్ రావు పోలీసు ఉన్నతాధికారికి టచ్లోకి వచ్చినట్లుగా సమాచారం. అమెరికా నుంచి ఉన్నతాధికారికి ప్రభాకర్ రావు కాల్ చేసినట్లు తెలుస్తోంది. క్యాన్సర్ చికిత్స కోసం తాను అమెరికాకి వచ్చానని, జూన్ లేదా జూలైలో తిరిగి హైదరాబాద్కు వస్తానని ఫోన్ ట్యాప్లో చెప్పారు. అదేవిధంగా ఉన్నతాధికారికి ప్రభాకర్ రావుకు మధ్య జరిగిన సంభాషణ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ప్రభుత్వం చెబితే మీరు ఎలా పనిచేస్తున్నారో అప్పుడు మేము కూడా ప్రభుత్వం చెబితే పనిచేసాం. ఎంతైనా మనం పోలీసులం. మనం ఒకటి. మా ఇళ్లలో ఎందుకు సోదాలు చేస్తున్నారు అని సదరు ఉన్నతాధికారిని ప్రభాకర్ రావు ప్రశ్నించారు. దీంతో ఆయన చెప్పిన మాటలన్నీ విన్న ఆ అధికారి, మీరు ఏదైనా చెప్పాలదలుచుకుంటే అధికారిక మెయిల్‌కి పూర్తిగా సమాచారం రాసి పంపించండి. అదేవిధంగా దీనికి స్పందించిన ప్రభాకర్ రావు ఫోన్ చేయడం గమనార్హం. కాగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్‌పై కేసు నమోదు తర్వాత తిన్నగా ఆయన అమెరికా వెళ్లిపోయారు. ప్రభాకర్ ఆదేశాల మేరకే హార్డ్ డిస్క్‌లను ప్రణీత్ రావు ధ్వంసం చేసినట్లు విచారణలో నిగ్గు తేలింది. ప్రస్తుతం వాటిని రికవరీ చేసిన పోలీసులు డిస్క్‌లను సమాచారం రిట్రీవ్ చేస్తున్నారు. ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.